అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ద్వితీయోపదేశకాండం 4:31 ఉంటుంది. ఆయన కనికరం గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు. ఒప్పుకో, విడిచిపెట్టు, మళ్ళా చెయ్యనని మాటివ్వు. అయ్యా పాపినైనా నన్ను క్షమించు అన్నాడు. ఆకాశం తట్టు కన్నులెత్తుకొనుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చినాడు. నేల మీద ముఖము నేలన మోపి రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం తట్టు కన్నులెత్తుటకైనా ధైర్యం చేయక పాపినైనా నన్ను క్షమించయ్యా అన్నాడు. ఆ మాట పరలోకంలో ప్రతిధ్వనించింది. నా బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద, హల్లెలూయా హల్లెలూయా, పాపములను తీసివేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రత్యక్షమైనాడు. 1 యోహాను 3:5. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. 1 యోహాను 3:8. దేవునికి మహిమ కలుగునుగాక. మన పాపాలన్నీ తీసేసేది ప్రభువైన యేసుక్రీస్తే. మన శాపాలన్నీ తీసేసేది నజరేయుడైన యేసుక్రీస్తే. హల్లెలూయా. మన పాపాలకు శాపాలకు విరుగుడు ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు నామము ప్రతి శాపము నుండి, బంధకముల నుండి, నరక శిక్ష నుండి మనలను విడిపిస్తుంది. ఆయన మాత్రమే మనల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ నోటి మాట, నీ హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారయోగ్యముగా ఉండాలి. నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకో, నీ గొంతుకకు కత్తి పెట్టుకో. యాకోబు రాస్తూ అంటాడు, కోపించుటకు మాట్లాడటకు నిదానించండి, వినుటకు వేగిరపడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విస్తారమైన మాటలలో దోషముండక మానద. నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టుకో. లాభంతో అంటాడే, మంచిగానే చెడుగానే ఏం మాట్లాడకు యాకోబుతో. ఏం మాట్లాడకు, మంచిగానే చెడుగానే మాట్లాడకు. షడప్ యువర్ మౌత్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పలికినావో నీ జీవితంపై. నా బతుకింతే అనుకున్నావేమో, నా అప్పులు ఇంకా తీరం అనుకున్నావేమో, నా స్థితి ఇక మారదనుకున్నావేమో. ఏం దేవుడు, ప్రార్థనకైతే వెళ్తున్నా కానీ నా ప్రార్థన దేవుడు వింటాడా? వాళ్ళు ఏదో భక్తి చేస్తున్నారని ఏం మాటలు పలికినావో, ఎవరి గురించి ఏమన్నావో, ఆ పలకబడిన ప్రతి ఒక్కొక్క మాట ఇటుక మీద ఇటుక పెట్టినట్టు నీ జీవితంలో ఒక శాపపు గోడలాగా మార్చబడి ఆశీర్వాదాలకు ఆటంకంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్కొక్క ఇటుక ఆ ఎరికో కోట గోడ చుట్టూ తిరిగినప్పుడు, బూరలు ఊదినప్పుడు ఏ రీతిగా ఎరికో కోట గోడలు కూలి పడిపోయినాయో, నీ నోటి మాటలతో, నీ అవిధేయతతో దేవునికి వ్యతిరేకముగా నువ్వు చేసిన క్రియలన్నీ ఆ శాపపు గోడ, పాపపు గోడ యేసు నామములో కూల్చబడునుగాక. రక్షింపనేరకుండునట్లు నా హస్తము, విననేరకుండునట్లు నా చెవులు, కానీ మీ పాపములే అడ్డుగా ఉన్నాయి, అడ్డు గోడలాగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చాలు దేవుని సన్నిధికి వచ్చి. బలిని కోరాడు ఆయన, కనికరం కోరే దేవుడు ఆయన. ఆయన సన్నిధికి వచ్చి నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని, హల్లెలూయా, నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను వారి మొర ఆలకించి వారిని క్షమించి, ఎవరిని స్వస్థపరుస్తాడంట? వారిని స్వస్థపరుస్తా అనలేదు, వారి దేశమునే స్వస్థపరుస్తా అన్నాడు. ఒక్క మనిషి, హల్లెలూయా, ఒక్క మనిషి తన పాపాలు ఒప్పుకుంటే, సంఘముగా మనందరం కలిసి ఇప్పుడు మన పాపాలు ఒప్పుకుంటే, దేవునికి స్తోత్రం. సమూయేలు అంటాడు, పట్టుదల కలిగి మీ హృదయం యెహోవా తట్టు తిప్పుకొనుడే. సమూయేలు 1 గ్రంథం 7వ అధ్యాయంలో, పట్టుదల కలిగి మీ హృదయములు యెహోవా తట్టు తిప్పుకొనుడే. క్షమాపణ అడిగినారు. మేము పాపులమయ్యా, మా పాపాలు క్షమించండి అయ్యా అని కన్నీళ్లు విడిచినారు.
ఉరుములు ఉరిమించి ఫిలిస్తీన్లను తరిమి వేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎబినేజర్ ఒక పేరు పెట్టబడ్డది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు సహాయం చేస్తాడా? దేవ సహాయం అనే పేరు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడా? మంచి సహాయకుడు ఎబినేజర్ మన మధ్యలో ఉన్నాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అపోస్తలులు అన్నారు కదా. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే మన ఎబినేజర్. హల్లెలూయా. ఆయనే మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మన మంచి సహాయకుడు. మన ప్రతి పాపము, శాపము, బంధకముల నుండి రాత్రి మనల్ని విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం.